సైనస్. మరి ఈ రోజు మనం రాంపల్లి ఏరియాలో ఉన్న రేకుల షెడ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఎక్కడ చూసినా ఒక ఇండస్ట్రీలుగా మారిపోతుంది. ఇండస్ట్రీ అంటే కంపెనీలకు మాత్రమే వర్తిస్తుంది. ఇది అలా కాదు. ఇక్కడ విలేజ్ మాత్రమే ఇల్లు కట్టుకొని ఉండడానికి మాత్రమే ఉంటుంది. మరి ఈ ఇల్లు కట్టుకోవడానికి ఉండడానికి విడిచిపెట్టేసి మొత్తం రేకుల షెడ్లు వేస్తున్నారు. ఇక్కడ వితౌట్ పర్మిషన్ లేకుండానే ఇష్టం ఉన్నట్లు రేకుల షెడ్ వేస్తున్నారు. ఏమైనా అడిగితే మరి దానికి ఉల్టా సమాధానాలు ఏమొస్తున్నాయంటే, మేము కంపెనీలు పెట్టి 10 మందికి పని ఇస్తున్నాము, 20 మందికి పని ఇస్తున్నాము అని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఇలాంటి సందర్భం మరి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వనప్పుడు రేకుల షెడ్ ఎలా చేస్తారు? స్థానికంగా ఉండే కమిషనరు మరియు అధికారులు, మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారని మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తున్నాము. మరి ఇక్కడ జరుగుతున్న అక్రమ కట్టడాల గురించి ఎందుకు గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవడం లేదు? ఒకసారి ఆలోచించండి. మరి ఏదైనా ప్రశ్నిస్తే మాత్రం వార్నింగ్ల మీద వార్నింగ్లు వస్తున్నాయి. ఫోన్లు చేసేసి ఎప్పుడు పడితే అప్పుడు వార్నింగ్లు చేస్తున్నారు. వార్నింగ్లకు భయపడే క్యారెక్టర్ అయితే మనకు కాదు. ఇంకొకటి ఏంటంటే, అప్పుడు ఆ మధ్య ఎమ్మెల్యే మన మల్లారెడ్డి గారి పేరు వినిపించేది. ఎక్కడ చూడు ఆయన పేరు చెప్పుకొని షెడ్లు వేసేవాళ్ళు, అక్రమ కట్టడాలు కట్టేవాళ్ళు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ఇన్ఛార్జి తోటకూర జంగన్న, అంటే వజ్రేష్ యాదవ్ అంటారు, ఆయన పేరు వినిపిస్తుంది. ఎక్కడ చూడు ఆయన పేరు చెప్పేసి ఇది షెడ్ ఎవరిది, ఎందుకు వేస్తున్నారంటే ఇది వజ్రేష్ యాదవ్ అన్నది అని చెప్పుకుంటూ దమ్మాయిగూడలో అదే, రాంపల్లిలో అదే, ఎక్కడ చూడు ఆయన పేరు వెళ్తుంది. మరి అన్న సపోర్ట్ ఇస్తుండా లేకపోతే అన్న పేరు చెప్పి అక్కడ అడిగిన వాళ్ళని భయపెట్టిస్తున్నారా? మరి అదొకటి మనము ప్రత్యేకంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అతి త్వరలో మనం 2-3 రోజుల్లో మేము వజ్రేష్ యాదవ్ని కలవబోతున్నాము. అన్నతోటి ఇంటర్వ్యూ తీసుకొని డైరెక్ట్ అడుగుదాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఆయన షెడ్లే అని కొందరు చెప్పుకుంటూ వస్తున్నారు. ఏమనంటే వజ్రేష్ యాదవ్ ఆయనది అని చెప్తుంటే చాలా మందిని భయ ఆందోళనకు చేస్తున్నారు. మరి ఇప్పుడు మన వెనక కనిపిస్తున్న షెడ్ మాత్రం ఇది మాత్రం అక్రమ కట్టడాలు. మరియు ఈ ఏరియాలో అసలు ఇండస్ట్రీలకు సంబంధమే లేదు. ఏంటంటే ప్రజలకు చాలా అర్థం కావాలి. ఇక్కడ గవర్నమెంట్ నుంచి లైసెన్స్ లేకుండానే మరి ఇండస్ట్రీలు కట్టుకుంటూ ఇష్టం ఉన్నట్లు విచ్చడివిడిగా వేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఇక్కడ పొల్యూషన్ తయారైతే రేపు రాంపల్లి గ్రామానికి చెందిన ప్రజలకు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది రాంపల్లి వాసులకు. ఇప్పుడు గతంలో మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇంతకుముందు గిట్ట నేను ఒక 4-5 వీడియోలు పెట్టాను. ఆ 4-5 వీడియోలో రాత్రి 12 గంటలకు 1 గంటకు దమికిస్తున్నారు. దమికిస్తే భయపడడానికి ఇక్కడ అల్లా తప్ప ఎవరు లేరు. ఏ టైంలో ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తాం, భయపడలేదు. ఇలాంటి మస్తు కేసులు పెట్టుకుంటూ వచ్చారు నా మీద. రీసెంట్లీ ఒక 2 నెలల క్రితమే మనల్ని వేరే కేసు పెట్టేసి లోపల వేపియడం జరిగింది ఎస్ఓటి ద్వారా. ఆ ఎస్ఓటి ద్వారా ఏంటంటే, మరి ఎస్ఓటి వాళ్ళకు లొంగిపోయారా లేకపోతే మమ్మల్ని లొంగపరుచుకోవడానికి భయపెట్టేయడానికి చేసినా మాకు తెలియదు. ఏదో థమ్స్అప్ అది ఇది అని చెప్పేసి ₹1 అడిగిండు అని చెప్పేసి ఒక కేసు బుక్ చేసి మమ్మల్ని ఇబ్రాహీంపట్నంలో వేయడం జరిగింది. అది కూడా అతి త్వరలో మేము ముందుకు తీసుకొస్తాను, సాక్ష్యాధారాలతో సహా తీసుకొస్తాను. ఇప్పుడు మనకు జరుగుతున్న అక్రమ కట్టడాలపై మరి మన ఇక్కడ ఉన్న కమిషనర్ గారు మరి నిద్రపోతున్నారా లేకపోతే చూసి చూడనట్టు వదిలిపెడుతున్నా, అధికారంలో ఉన్న వ్యక్తులకు భయపడి సైలెంట్ గా అయిపోతుండా, ఇది అర్థం అవ్వడం లేదా అని తలపట్టుకుంటున్న మన రాంపల్లి వాసులు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇక్కడ. మరి అసలు ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఇష్టం ఉన్నట్లు ఇండస్ట్రీ కట్టుకుంటూ వెళ్తున్నారు. మరి ఎక్కుకుంటూ పోతే మరి ఇంకా ముందు తరాలకు ఏం మిగులుతుంది? ఓన్లీ ఇండస్ట్రీలో కంపు వాసన తప్ప ఇక్కడ ఏం మిగులుతట్లేదు. ఈ పొగలకు వీటికి లేని రోగాలు వచ్చేసి ఆరోగ్యాలు కలవడం మాత్రం పక్కా ఇది.
సైనస్. మరి ఈ రోజు మనం రాంపల్లి ఏరియాలో ఉన్న రేకుల షెడ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఎక్కడ చూసినా ఒక ఇండస్ట్రీలుగా మారిపోతుంది. ఇండస్ట్రీ అంటే కంపెనీలకు మాత్రమే వర్తిస్తుంది. ఇది అలా కాదు. ఇక్కడ విలేజ్ మాత్రమే ఇల్లు కట్టుకొని ఉండడానికి మాత్రమే ఉంటుంది. మరి ఈ ఇల్లు కట్టుకోవడానికి ఉండడానికి ఇడిచిపెట్టేసి మొత్తం రేకుల షెడ్ వేస్తున్నారు. ఇక్కడ వితౌట్ పర్మిషన్ లేకుండానే ఇష్టం ఉన్నట్లు రేకుల షెడ్ వేస్తున్నారు. ఏమైనా అడిగితే మరి దానికి ఉల్టా సమాధానాలు ఏమొస్తున్నాయంటే, మేము కంపెనీలు పెట్టి 10 మందికి పని ఇస్తున్నాము, 20 మందికి పని ఇస్తున్నాము అని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఇలాంటి సందర్భం మరి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వనప్పుడు రేకుల షెడ్ ఎలా వేస్తారు? స్థానికంగా ఉండే కమిషనరు మరియు అధికారులు, మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారని మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తున్నాము. మరి ఇక్కడ జరుగుతున్న అక్రమ కట్టడాల గురించి ఎందుకు గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవడం లేదు? ఒకసారి ఆలోచించండి. మరి ఏదైనా ప్రశ్నిస్తే మాత్రం వార్నింగ్ల మీద వార్నింగ్లు వస్తున్నాయి. ఫోన్లు చేసేసి ఎప్పుడు పడితే అప్పుడు వార్నింగ్లు చేస్తున్నారు. వార్నింగ్లకు భయపడే క్యారెక్టర్ అయితే మనకు కాదు. ఇంకొకటి ఏంటంటే, అప్పుడు ఆ మధ్య ఎమ్మెల్యే మన మల్లారెడ్డి గారి పేరు వినిపించేది. ఎక్కడ చూడు ఆయన పేరు చెప్పుకొని షెడ్లు వేసేవాళ్ళు, అక్రమ కట్టడాలు కట్టేవాళ్ళు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ఇన్ఛార్జి తోటకూర జంగన్న, అంటే వజ్రేష్ యాదవ్ అంటారు, ఆయన పేరు వినిపిస్తుంది. ఎక్కడ చూడు ఆయన పేరు చెప్పేసి ఇది షెడ్ ఎవరిది, ఎందుకు వేస్తున్నారంటే ఇది వజ్రేష్ యాదవ్ అన్నది అని చెప్పుకుంటూ దమ్మాయిగూడలో అదే, రాంపల్లిలో అదే, ఎక్కడ చూడు ఆయన పేరు వెళ్తుంది. మరి అన్న సపోర్ట్ ఇస్తుండా, లేకపోతే అన్న పేరు చెప్పి అక్కడ అడిగిన వాళ్ళని భయపెట్టిస్తున్నారా? మరి అదొకటి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అతి త్వరలో మనం 2-3 రోజుల్లో మేము వజ్రేష్ యాదవ్ని కలవబోతున్నాము. అన్నతోటి ఇంటర్వ్యూ తీసుకొని డైరెక్ట్ అడుగుదాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఆయన షెడ్లే అని కొందరు చెప్పుకుంటూ వస్తున్నారు. ఏమనంటే వజ్రేష్ యాదవ్ ఆయనది అని చెప్తుంటే చాలా మందిని భయ ఆందోళనకు చేస్తున్నారు. మరి ఇప్పుడు మన వెనక కనిపిస్తున్న షెడ్ మాత్రం ఇది మాత్రం అక్రమ కట్టడాలు. మరియు ఈ ఏరియాలో అసలు ఇండస్ట్రీలకు సంబంధమే లేదు. ఇండస్ట్రీ ఏంటంటే ప్రజలకు చాలా అర్థం కావాలి. ఇక్కడ గవర్నమెంట్ నుంచి లైసెన్స్ లేకుండానే మరి ఇండస్ట్రీలు కట్టుకుంటూ ఇష్టం ఉన్నట్లు విచ్చడివిడిగా వేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఇక్కడ పొల్యూషన్ తయారైతే రేపు రాంపల్లి గ్రామానికి చెందిన ప్రజలకు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది రాంపల్లి వాసులకు. మన ఇప్పుడు గతంలో మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇంతకుముందు గిట్ట నేను ఒక 4-5 వీడియోలు పెట్టాను. ఆ 4-5 వీడియోలో రాత్రి 12 గంటలకు 1 గంటకు దమికిస్తున్నారు. దమికిస్తే భయపడడానికి ఇక్కడ అల్లా తప్ప ఎవరు లేరు. ఏ టైంలో ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తాం, భయపట్టలేదు. ఇలాంటి మస్తు కేసులు పెట్టుకుంటూ వచ్చారు నా మీద. రీసెంట్లీ ఒక 2 నెలల క్రితమే మనల్ని వేరే కేసు పెట్టేసి లోపల వేయించడం జరిగింది ఎస్ఓటి ద్వారా. ఆ ఎస్ఓటి ద్వారా ఏంటంటే, మరి ఎస్ఓటి వాళ్ళకు లొంగిపోయారా, లేకపోతే మమ్మల్ని లొంగపరచుకోవడానికి భయపెట్టడానికి చేసినా మాకు తెలియదు. ఏదో థమ్స్అప్ అది ఇది అని చెప్పేసి ₹1 అడిగిండు అని చెప్పేసి ఒక కేసు బుక్ చేసి మమ్మల్ని ఇబ్రాహీంపట్నంలో వేయడం జరిగింది. అది కూడా అతి త్వరలో మేము ముందుకు తీసుకొస్తాను, సాక్ష్యాధారాలతో సహా తీసుకొస్తాను. ఇప్పుడు మనకు జరుగుతున్న అక్రమ కట్టడాలపై మరి మన ఇక్కడ ఉన్న కమిషనర్ గారు మరి నిద్రపోతున్నారా, లేకపోతే చూసి చూడనట్టు వదిలిపెడుతున్నా, అధికారంలో ఉన్న వ్యక్తులకు భయపడి సైలెంట్ గా అయిపోతుండా, ఇది అర్థం అవ్వడం లేదా అని తలపట్టుకుంటున్న మన రాంపల్లి వాసులు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇక్కడ మరి అసలు ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఇష్టం ఉన్నట్లు ఇండస్ట్రీ కట్టుకుంటూ వెళ్తున్నారు. మరి ఎక్కుకుంటూ పోతే మరి ఇంకా ముందు తరాలకు ఏం మిగులుతుంది? ఓన్లీ ఇండస్ట్రీలో కంపు వాసన తప్ప ఇక్కడ ఏం మిగులుతట్లేదు. ఈ పొగలకు వీటికి లేని రోగాలు వచ్చేసి ఆరోగ్యాలు ఖరాబ్ అవడం మాత్రం పక్కా ఇది.